ఒరిజినల్గా భగవద్గీత ఏదైతే రచింపబడ్డదో ఆ భగవద్గీత ఇక్కడ లేదు, బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉంది అని అంటారు. నిజమా? మనకి సంబంధించిన చాలా వస్తువులు అక్కడ ఉన్నాయి. నేను మీ ఛానల్ వేదికగా సవాల్ చేస్తున్నా, ఇది ఒక్క ముక్క కట్ చేసి పెట్టండి. ఇక్కడే భగవద్గీత పెడదాం, ఇక్కడ ఖురాన్ పెడదాం, ఇక్కడ బైబిల్ పెడదాం. హ్యుమానిటీకి వ్యతిరేకంగా ఏది ఉంటే అది కొట్టేద్దాం, ఏది వ్యతిరేకంగా ఉంటే దాన్ని చింపేద్దాం. నేను రెడీ. మళ్ళీ మీరు రెడీ అంటారు, ఖచ్చితంగా పిలిస్తే రావాలి. మొత్తం టైం ఇవ్వండి. మేము ఎక్కడో అయోధ్యలోనో కాశీలో ఉన్నప్పుడు పిలవకూడదు. హ్యుమానిటీకి విరుద్ధంగా కూడా ఉంటాయి అంటారా? ఖురాన్ కానీ బైబిల్ కానీ గీత కానీ ఉంటే చింపేద్దామంటారు. సార్ చెక్ చేయండి సార్, తర్వాత ఫ్లక్ చేయండి సార్. హ్యుమానిటీకి వ్యతిరేకంగా విరుద్ధంగా ఉండే వాటిని కొట్టేద్దాం, చింపేద్దాం. రాధా మనోహర్ దాస్ తప్పించుకొని తిరుగుతున్నారు అని వాళ్ళు సవాల్. మీకు కూడా చాలా ఫోన్స్ వచ్చినాయి, మీరు రెస్పాండ్ అయ్యారు. ఒక టైం ఇవ్వండి వస్తాను అని మాత్రం చెప్పారు. సార్ ఇక్కడ మన టైటిల్ మీరు చూడలేదు సార్, పైన చూడండి సార్. ప్రియా ఎడారి మతస్థులారా నన్ను మతం మార్చండి. ఎవరైనా కావచ్చు. ఎడారిలో ఏ మతాలు పుట్టినాయో వాళ్ళు అప్లికబుల్. ఓకే, ఇంతకీ 26 ప్రశ్నలు రాయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఇది బాగుంది, ఐ అప్రిషియేట్ యూ సార్. ఒక ఎండిపోయిన శవాన్ని పెట్టి దీన్నే దేవుడు, దీన్ని నమ్ముకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. మార్కు 16:16 అంటే ఏంటి తెలియదు కదా. బైబిల్లో ఒక చాప్టర్, అందులో ఆ వార్నింగ్ అనమాట. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును, లేకపోతే శిక్షించబడును. ఏంటి సార్? నమ్మి బాప్తిజం పొందితే రక్షించబడతావు, లేకపోతే శిక్షించబడు. చూసారా, మీరు మాట్లాడుతున్నారు, ఫోన్ వచ్చింది. సార్ మీరేమన్నా చెప్తారా, నేనేమన్నా అడగనా? మీరు బైబిల్ చదివారా అండి? అంటే పేరు కోసం అడిగారు కదండి. పేరు మళ్ళీ మాట్లాడుకుందాం. మీరంతా ఇక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళే, దాని గురించి వద్దు. పేరు నాన్న, మీ నాన్నగారి పేరైనా చెప్పండి. మీ నాన్నగారి పేరేంటి? వెంకట్ గారు. మా నాన్నగారి పేరు పాల్ ప్రసాద్ గారండి. ప్రసాద్ గారు? పాల్ ప్రసాద్ గారండి. అంటే పాలు అది అమ్ముతారండి? పాల్ అంటే అండి బైబిల్లో ఉన్న పౌలు అనేటువంటి భక్తుల పేరండి. మరి ప్రసాద్ అండి? ప్రసాద్ అంటే మామూలుగా పెట్టుకుందండి అది. మరి వెంకట్ అంటే అండి? ఎక్కడండి మామూలుగా పెట్టుకున్నాను. ఇప్పుడు పేర్లు ఏముంటదండి? పేర్లు ఏమి లేదు కదండి. పేర్లు ఏమి లేదండి. మిమ్మల్ని ఇక్కడ ఆకులు ఉన్నాయి, ఆకు అని పిలవచ్చా అండి మిమ్మల్ని? మిమ్మల్ని వెంకట్ గారు సార్, నా పేరులో సార్ నా పేరు భాగవతంలో ఉంటుంది, నా పేరు సుందరకాండలో ఉంటుంది. కానీ మీ పేరు వెంకట్ అని, సార్ వెంకట్ అనే పేరులో చాలా ఉందండి. పేరులో చాలా లేకపోతే ఓ పని చేస్తాను, మీ పేరు గోదావరి గొర్రె అని పెట్టుకున్నాను. సార్ గోదావరి గొర్రె మీ పేరు. సార్ మీరు నమ్మిన గ్రంథంలో ఉండాలి కదా సార్. మీకు గుణం లేదు కాబట్టే, మీరు బైబిల్ పనికి మాలింది కాబట్టే అందులోకి వెళ్ళి ఈ పేరుతో బతుకుతున్నారు. వినరు. పేరులో ఏముందని అన్నవాడు వీడు. ఈ గొర్రె మీద ఉన్న అందరికీ చెప్తున్నా, పేరులో ఏముంది అనేటువంటి గొర్రెలకి బాగా చెప్తున్నా. చాలా పెద్ద కాంట్రవర్సీ అవుతుంది సార్. నిజం చెప్పాలా వద్దా? ఇప్పుడు వాళ్ళ ఫాదరో తాతో క్రిస్టియానిటీ పుచ్చుకొని ఉంటే మీ డిబేట్కి పనికిరాడు. సార్ మాకు పుట్టి మాకు చెప్పడం ఏంటి సార్? మిమ్మల్ని నన్ను వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు చేయమండి సార్. కాబట్టి ఇదేమి ఎడిటింగ్ ఏముండదుగా, రా ఫుడ్. అలాగే మీ ఛానల్ ముఖంగా చెబుతున్నాను, ప్రతి చర్చిలో, ప్రతి మసీదులో, ప్రతి స్కూల్లో, ప్రతి గుళ్ళో రోజు జెండా వందనం చేసి, గుడి చర్చి మసీదు ఓపెన్ చేసినప్పుడు వందే మాతరం, క్లోజ్ చేసినప్పుడు జనగణమన రోజు చేయాలి. ఇది మ్యాండేటరీ చేయాలి. నిన్న అస్సాంలో వాళ్ళు జెండాలో కాషాయం తీసేసి ఎగరేస్తున్నారు, వాళ్ళకి అక్కర్లేదు కదా. అలాగే మొన్న ఆగస్టు 15కి తమిళనాడులో ధర్మపురిలో ఓ గొర్రె, నేను పాడను, నేను శాల్యూట్ చేయను. వందే మాత్రం పాడరు. పాడరు. కారణం? మా దేవుడు ఒప్పుకోడు. వందే మాత్రంలో ఏముంది? మా దేవుడు ఒప్పుకోడు.